మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు. ఇది ఎమర్జెన్సీ అన్నారు. సరే, దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, తుంగలో దొక్కారు. అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి. చీకటి పాలన. ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు, ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది. అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు. అంటే డిక్లేర్ చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది. ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ఆ కోపము, ఆ ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో